బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ ని అరికట్టడానికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం న్యాబిక స్పెషల్ ఫోకస్ పెట్టాయి. డ్రగ్స్ ని అరికట్టేందుకు రంగంలోకి దిగారు పోలీస్ అండ్ టీఎస్ న్యాబ్. పబ్లలో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే ఇక నుంచి కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇక అదేవిధంగా డ్రగ్స్ నియంత్రణపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఉస్మానియాలో గంజాయితో పట్టుబడ్డారు 6 జూనియర్ డాక్టర్లు. దీనికి సంబంధించి మెడికల్ కౌన్సిల్కి లేఖ రాశామంటున్నారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఇక హ్యూమన్ ఇంటెలిజెన్స్ టెక్నికల్ సహకారంతో నిఘా పెంచబోతున్నారు. ఇటు ఉస్మానియానే కాదు పలు విద్యా సంస్థలు డ్రగ్స్కి హబ్గా మారుతున్నాయని గుర్తించారు వారు. స్కూళ్లలో కూడా విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారని, సో వారు అలా బారిన పడకుండా యాజమాన్యాలు జాగ్రత్తగా తీసుకోవాలని వీళ్ళు సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. ఇక మెయిన్గా కొద్ది రోజులుగా మాత్రం హైదరాబాద్లో పార్టీలు నిర్వహిస్తున్న డీజేలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామంటున్నారు సందీప్ శాండిల్య. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఇక నుంచి ఏమైనా కొత్త చర్యలు చూడబోతున్నామా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ తో పాటు సైబర్ సెక్యూరిటీ పైన అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పలుమార్లు సీఎం రేవంత్ స్వయంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ నుండి ప్రతి రోజు కూడా డ్రగ్స్ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ కి పబ్బులుగా మారినటువంటి కొన్ని పబ్బులతో పాటు ఇటీవల కాలంలో విద్యా సంస్థల్లో కూడా ఎక్కువ మొత్తంలో గంజాయి సేవిస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ కూడా వారికి కౌన్సిలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య కాసేపు క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి డ్రైవ్ లో కొద్ది నెలలలోనే దాదాపు 100 మందికి పైగా నిందితులు అరెస్ట్ కావటం, డ్రగ్స్ కి సెంట్రిక్ గా వ్యవహరిస్తున్నటువంటి పలు ముఠాలను ఛేదించడంలో తెలంగాణ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అత్యంత కీలకంగా పనిచేసింది. మొత్తం ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారి దగ్గర నుండి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా వరకు ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. పేరుగాంచినటువంటి విద్యా సంస్థల అందులో చదువుతున్నటువంటి విద్యార్థులు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిటీ శివార్లో ఉన్నటువంటి పలు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, సిటీ సెంటర్ లో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సైతం విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. దీంతో పాటు అటు బార్డర్ గా ఉన్నటువంటి మహారాష్ట్ర నుండి వచ్చేటువంటి డ్రగ్స్ సైతం IIIT బాసరకు కూడా వెళ్తున్నాయి. అందులో ఉన్నటువంటి విద్యార్థులు సైతం గంజాయి బారిన పడుతున్నారంటూ సందీప్ శాండిల్య ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ భూతాన్ని ఎక్కడికెక్కడ అరికడతామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల డీజేల పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాము. ఎక్కడికెక్కడ స్నిఫర్ డాగ్స్ తో ప్రత్యేక డ్రైవ్లు చేస్తాము. ఇక మీదటైనా సరే డ్రగ్స్ కి సరఫరా చేసిన అలవాటు పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్ ప్రణీత.